చదువుకున్న చిలుక. కొండకోన అనే అరణ్యం జనావాసానికి చాలా దూరంగా ఉండేది. అక్కడి పక్షులన్నీ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవి. అలా ఉండగా చెంకి అనే ఒక చిలుక జనావాసంలో బతికి ఒకరోజు అలా షికారు కోసమని బయలుదేరి ఆ అడవికి వచ్చింది. ఆ పచ్చని అడవిని చూసి చాలా సంతోషించింది. హరే వావ్! ఈ అడవి ఎంత అందంగా ఉందో, నాకు చాలా నచ్చింది. కొన్ని రోజులు ఇక్కడే గడపాలనుంది అనుకొని కొన్ని రోజులు అక్కడే ఉండసాగింది. అక్కడి పక్షులతో కలిసిమెలిసి ఉండేది. అలా ఉండగా ఒకరోజు పింకీ అనే పావురం అడవంతా తిరుగుతూ అడవి నుండి కాస్త బయటికి వెళ్ళింది. ఒక చోట చాలా పేపర్లు కుప్పలుగా కనిపించాయి. అవేంటో పావురానికి అర్థం కాలేదు. అందులో నుండి కొన్ని పేపర్లను తీసుకొని అడవి లోపలికి వెళ్ళింది. అక్కడ పక్షులన్నీ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. కాకిమావా, నాకేమో చేపలంటే మహా ఇష్టం. కానీ కొన్ని రోజులుగా మన అడవిని ఆనుకొని ఉన్న నదిలో మనుషులు చేపలు పట్టడానికి వస్తున్నారు. మనం కూడా వాళ్ళలాగా చేపలు వేటాడి నిల్వ చేసుకుంటే ఎలా ఉంటుందంటావు? ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. వద్దు మామా, ఏ రోజుకు ఆ రోజు ఆహారం దొరుకుతుంది కదా, అంత అవసరం ఏముందిలే అని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఆ పేపర్లు పట్టుకుని వచ్చింది పావురం. స్నేహితులారా, నాకు ఈ కాగితాలు అడవి చివరన దొరికాయి. అక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి ఏంటో నాకు అర్థం కాలేదు. మీకేమైనా తెలుసా? చూడండి. అప్పుడు ఆ పక్షులన్నీ ఆ కాగితాల్ని ఒకదాని తర్వాత ఒకటి పరిశీలించి చూశాయి. కాని వాటికి ఏం అర్థం కాలేదు. అప్పుడు అక్కడే కూర్చుని ఉన్న చెంకి చిలుక ఆ కాగితాన్ని కాసేపు చూసి, స్నేహితులారా, మన అడవికి ప్రమాదం పొంచి ఉంది. మనం వెంటనే జాగ్రత్త పడాలి. సముద్రం నుండి కాస్త దూరంగా ఉన్న చోటికి వెళ్ళిపోవాలి. ఇది మనుషులు పంపుకున్న ప్రమాద హెచ్చరికకి సంబంధించిన పత్రాలు. అలా చెప్పగానే పక్షులన్నీ ఆశ్చర్యపోతూ చూస్తున్నాయి. ఏంటి చిలకమ్మా నువ్వు మాట్లాడేది? ప్రమాదమా? ఏంటది? అవును గ్రద్దరాజా, ప్రక్కనే ఉన్న సముద్రంలో 3 రోజులు తుఫాను రాబోతుందట. వేటకి ఎవరు సముద్రంలోకి వెళ్ళకూడదని, దూర ప్రాంతాలకు వెళ్ళాలని, సరిపడా ఆహారాన్ని నిల్వ ఉంచుకోవాలని ఈ పత్రాలలో రాసి ఉంది. వామ్మో, అయితే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మన అడవికి పక్కనే ఉంది ఆ సముద్రం. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే మన పిల్లల్ని తీసుకొని అడవి మధ్యలో ఉన్న గుహలోకి వెళ్ళిపోతే మంచిది. అంతేకాదు, మనకు ఒక వారం రోజులకి సరిపడా ఆహారాన్ని కూడా ముందు జాగ్రత్తగా నిల్వ ఉంచుకుంటే మంచిది. అవును, మనం ఈ తుఫానుని ఎదుర్కోవడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకు ముందు చాలాసార్లు ఇలా తుఫాను వచ్చినప్పుడు మనకు ముందుగా తెలియకపోవడం వల్ల చాలా నష్టపోయాం. ఎన్నో పక్షులు చనిపోయాయి, కొన్ని ఆవాసాన్ని కోల్పోయాయి. కానీ ఈసారి అలా జరగకూడదు. అవునవును, ఈసారి అలా జరగకూడదు. చెంకి చిలుక కూడా ఇక్కడ ఉండటం మంచిదైంది. లేకపోతే మనం చాలా నష్టపోయే వాళ్ళం. అవును చెంకి, నువ్వెలా ఆ కాగితాన్ని చదవగలిగావు? నేను ఇంతకు ముందు జనావాసంలో నివసించాను. అక్కడ ఒక బడి ఉండేది. నాకు చదువంటే చాలా ఇష్టం. అలా ఆ బడిలో ఉన్న చెట్టు కొమ్మ మీద కూర్చొని పిల్లలతో పాటుగా నేను చదువు నేర్చుకున్నాను. అది చాలా ఉపయోగపడింది. నేను అందుకే ఆ పత్రాల్ని చదవగలిగాను. వా, చాలా మంచిదైంది. జ్ఞానం ఎప్పుడూ వృధాగా పోదు. చదువుకోవడం వల్ల ఇంత ఉపయోగం ఉందని మాకు తెలియదు. పోనీలే, ఇప్పటికైనా మాకు తెలవడం మంచిదైంది. చెంకి చిలుక, ఇక మీదట మా పక్షులన్నింటికి కూడా నువ్వే ఆదర్శంగా నిలవాలి. మాకు కూడా చదువు నేర్పించి మమ్మల్ని కూడా జ్ఞానం సంపాదించుకునేలా చేయాలి. తరువాత పక్షులన్నీ కూడా తమకి సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకుని తమ కుటుంబాలతో సహా గుహలోకి వెళ్లి తలదాచుకున్నాయి. 3 రోజుల్లో బీభత్సమైన తుఫాను వచ్చి అడవంతా అల్లకల్లోలమైంది. ఒక వారం తర్వాత పరిస్థితి చక్కబడ్డాక పక్షులన్నీ తిరిగి అడవిలోకి చేరుకొని ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. చెంకి చిలుక ద్వారా చదువు నేర్చుకుని
జ్ఞానాన్ని సంపాదించాయి, ఆనందంగా జీవించసాగాయి.